తెలంగాణలో వేళ ఎక్కడైనా ఎంత ఇచ్చారు ఏమైనా ఇన్ఫర్మేషన్? వాళ్ళు ఫస్ట్ నుంచి నాలాంటి అమాయకులేనండి, ఇచ్చింది తీసుకుంటారంతే. 250, 500 ఇస్తారంతే. తెలంగాణ అండి? అవును. పార్లమెంట్ ఎలక్షన్స్ కి, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చారు 1000, 2000, కొన్ని చోట్ల మునుగోడులో 5000 కూడా ఇవ్వలేదండి, 3000 నుంచి 6000 రూపాయలు. అదే అంటున్నారండి. ఇవే అంటే ఆ తేడా ఏంటంటారు సాగర్? అది వేరా అంటే నాకు పార్లమెంట్ లో డబ్బులు ఇవ్వలేదు అన్నట్టుగా తెలిసిందండి, నేను అందుకని ఇచ్చారు 250 రూపాయల నుంచి 500 రూపాయలు అట్లా ఇచ్చారట. 250 అంటే ఇంకా అది నథింగ్ సాగర్. యాజ్ పర్ అంటే ఎలక్షన్ కమిషన్ ఖర్చుల కోసం అదే అంటే అసెంబ్లీకి ఖర్చు పెట్టేశాం కదా అని వీళ్ళు పాపం 7 సెగ్మెంట్లకి ఇవ్వాలంటే కష్టపడ్డారనమాట వాళ్ళు ఒక రకంగా. అదే ఓకేనండి. అయితే రైట్. సాంబశివరావు ఒక్క నిమిషం, ఎన్ని సీట్లు అనేది ఎక్స్పెక్ట్ మళ్ళీ ఎలా కాదండి, మళ్ళీ కూటమికి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయండి పోనీ చెప్పండి అంచనా? కూటమికి ఏమండి వేళ పర్సంటేజ్ కనుక 80 దాటితే 150 దాటుతాయని నేను అనుకుంటున్నాను. రియలిస్టిక్ ఫిగర్స్ ఏంటంటే నా అంచనా కూటమికి పర్సంటేజ్ 80 దాటేస్తుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇందా గ్రౌండ్ కి వెళ్ళేటప్పుడే చాలా చోట్ల 70 దాటింది. ఇప్పుడు ఇంకా ఉన్నారు, బూతుల్లో ఉన్నారు. అప్డేట్ చేయాల్సింది కూడా ఉంటదండి. ఇదేది రియల్ టైం అప్డేట్ కాదు కదా. సో 80 దాటుతుంది అనుకుంటున్నానండి. 80 దాటితే మరి 150 దాకా అది చేరుకుంటుందని నేను అనుకుంటున్నాను సాయి గారు. బీజేపీకి కొన్ని స్టార్ మార్కులు ఉన్నాయి కానీ 7+ అనుకుంటున్నాను నేను. ఓకే. అసెంబ్లీలో వస్తాయి ఏమండి ఎంపీలు నాకు ఇంకా ఈవినింగ్ దాకా ఇంకా కొంతమందితో నేను మాట్లాడలేదు. అంటే మా వైపు ఉన్న దానిలో మాట్లాడారండి. మా వైపు నాకు 50% స్ట్రైక్ రేట్ కనపడుతుంది. 50 కాదు, మోర్ దెన్ 50. నాకు 3లో 2 గ్యారంటీ అన్నట్టుగా నాకు ఇప్పుడు మా కోస్తా ఇటుపక్క అటుపక్క నేను ఇంకా మాట్లాడలేదండి. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా సార్. సాంబశివరావు గారు ఏమంటారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏం